KR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం. ఈరోజు యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్గా వ్యవహరిస్తున్న శ్రీ ఎల్పి రాజు ఆధ్వర్యంలో రామారావుపేటలో ఉన్న సుబ్బయ్య హోటల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్య మరియు దాని ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు విద్య యొక్క గొప్పతనాన్ని ప్రతి విద్యార్థి గమనించి అర్థం చేసుకొని విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోమని వారు ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం 2వ తరగతి 3వ తరగతి మరియు 4వ తరగతి విద్యార్థులకు స్కూల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నేచురల్ వాలంటీర్ ఆర్గనైజేషన్ స్టేట్ చైర్మన్ పి దుర్గాభవాని, యువశక్తి ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ శ్రీమతి అనసూయ మరియు జిల్లా యువశక్తి ఫౌండేషన్ ఎస్సీసెల్ చైర్మన్ మురుమల సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కాంగ్రెస్ మత్స్యకార సంఘ స్టేట్ వైస్ చైర్మన్ ఎల్పి రాజు పూర్తి స్థాయిలో సహకారం అందజేశారు. యువశక్తి ఫౌండేషన్ అని దాని తరఫున మనకి ఫౌండర్ అండ్ చైర్పర్సన్ గారు కొన్ని గిఫ్ట్లు మీకు తెచ్చారు. అర్థమైందా? మనకి ఏం అవసరం, ఇప్పుడు పెన్సిల్ బాక్సులు పిల్లలకన్నీ కావాల్సినవి, రాయడానికి మీకు పెన్సిళ్ళు పెన్నులు అవి కావాలి, బాక్స్ కావాలి. అవన్నీ కూడా వాళ్ళు ఫుల్గా ఇచ్చి మన స్కూల్ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రజెంట్ మీ క్లాస్కి వేరే క్లాస్కి ఇస్తారు, నెక్స్ట్ మిగిలిన క్లాసులకు కూడా అలా తెచ్చిస్తానని అంటున్నారు. వాళ్ళందరికీ కూడా మన స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చి మా యువశక్తి ఫౌండేషన్ తరఫున మాకు తోచిన విధంగా మీ అందరికీ ఒక పెన్సిల్ బాక్స్ మీ అందరూ ఉపయోగపడి తర్వాత పెన్సిల్లో ఎరేజర్లు చాక్మాల బాక్స్ అన్ని పెట్టుకోవడానికి మీ అందరికీ కూడా స్కూల్కి మొత్తం ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ప్రస్తుతానికి 2 క్లాసులు పెట్టడానికి వచ్చాం. అసలు వాతావరణం ఏంటో చూద్దామని కూడా నేను రావడం జరిగింది. అయితే ఈ బాక్స్ మీరు తీసుకోవడం కాకుండా నేర్చింది మీరందరూ కూడా సద్వినియోగం, అంటే చిన్నపిల్లలు కాబట్టి మామూలుగా చెప్తున్నా, మీరందరూ కూడా ఇవి ఉపయోగించుకోండి, ఎక్కడ పడేవద్దు. నెక్స్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోండి. ఒక్కొక్కరు ఒక IAS అంటే కలెక్టరు, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక ఇంజనీరు అవ్వడానికి మీరంతా కూడా మైండ్లో అంటే మన బుర్రలో ఫిక్స్ అవ్వండి. నేను ఇలా అవుతా, నేను అలా చేస్తా అని, నేను ఎందుకు అవ్వకూడదు అని. ఎందుకంటే మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ స్కూల్లో చెప్పి హెడ్ మాస్టర్ గారండి, టీచర్ గారండి, అంత పెద్ద చదువుకుని మీకు ఇక్కడ చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో అలా ఎవరు చెప్పరమ్మా. అందుకని తల్లిదండ్రులను గౌరవించండి, మీ అమ్మ మీ నాన్నగారిని గౌరవించండి. మీతో పాటు ఎవరన్నా పిల్లలు ఉంటే మీ స్కూల్లో ఇంకా జాగ్రత్తగా జాయిన్ చేయించండి. ఈ స్కూల్ స్ట్రెంత్ పెంచడానికి కూడా, అంటే ఇంకా జనం పెంచడానికి కూడా స్టూడెంట్స్ నా వంతు సహకారం ఇస్తానని మేడం గారికి హామీ ఇస్తున్నాను. అయితే నేను భోజనం కూడా పెట్టించాలని ఒక కార్యక్రమం రేపు వస్తారని చేస్తున్నాం. అసలు స్కూల్లో ఎలా పెడుతున్నారు కాబట్టి ఆ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి పెద్ద హాస్పిటల్ దగ్గర ఇక్కడ లేనటువంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాను. మేడం గారు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరికన్నా ఎమర్జెన్సీ టైంలో హాస్పిటలైజేషన్ అయినప్పుడు, అంటే ఏదైనా జబ్బు చేసి హాస్పిటల్ రక్తం కావాలన్నా, ఒకవేళ మీలో ఎవరైనా బాగా లేనంటి వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉన్నా మా సంస్థ తెలియజేస్తే వాళ్ళు చదువుతో పాటుగా ఇంకా వాళ్ళ ఉన్నత స్థానానికి ఎదగడానికి మేమంతా కృషి చేస్తామని కూడా హెడ్ మాస్టర్ గారు మాటిస్తున్నాం. అంతేకాకుండా మీరు మంచి చదవండి. ఒకవేళ ఆర్థికంగా అంటే మీ నాన్నగారు మీ అమ్మగారు వాళ్ళకి
డబ్బులు లేక మిమ్మల్ని చదివించలేని పొజిషన్లో ఉంటే మేడం గారికి హెచ్ఎం గారికి తెలియజేసినట్లయితే మీ ద్వారా మీ అమ్మ మీ నాన్నగారి ద్వారా మా సంస్థకి వచ్చి లెటర్ పెట్టాలంటే ఆ రోజు మాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మేము కూడా మా వంతు కృషి చేస్తాం. మీరందరూ బాగా చదువుకోండి అమ్మ. ఇలాంటివి ఇంకా ఎన్నో ముందు మీ అందరికీ నేను మా సంస్థ ద్వారా ఇస్తాను. అందుకని మరి ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన మా హెచ్ఎం మేడం గారికి, మీ హెచ్ఎం మేడం గారికి, మరి మీ క్లాస్ టీచర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హాయ్ పిల్లలు, చదువుకున్నారా? ఇంటికి వెళ్ళి ఆడుతున్నారా? రేపు కాదులే, రేపటి పౌరులు అమ్మా. ఈరోజు మనం బాగా చదువుకోవాలి. చదువుకుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. చదువుకోకపోతే మనం ఏమి